నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీజీహెచ్ వైద్య కళాశాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, వైద్య విద్యార్థుల అవగాహన ర్యాలీ, మానవహారం. రాజమండ్రిలో ఒక ఉన్మాది కారుతో బీభత్సం, ఒకరు మృతి, పలువురికి గాయాలు. గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను వసూళ్లే ప్రధాన ఆధారం. కమిషనర్ విఆర్ కృష్ణతేజ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు. గ్రామ పంచాయతీలలో 100% పన్నులు వసూలయ్యేలా అధికారులు లక్ష్యం సాధించాలి. కమిషనర్ విఆర్ కృష్ణతేజ మైలువరపు ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలకు పన్ను వసూళ్లే ప్రధాన ఆధారమని, మార్చి 31 నాటికి 100% పన్నులు వసూలయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కమిషనర్ విఆర్ కృష్ణతేజ మైలవరపు స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనితీరు మెరుగుపరచని క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మంగళవారం ఆనం కళాకేంద్రంలో గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీ సెక్రటరీలు, గ్రామ అభివృద్ధి అధికారులు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో కమిషనర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతానికి పన్నుల వసూళ్లు కీలకమని, లక్ష్య సాధనలో అలసత్వం అసలు సహించబోనని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలలో భారీ మొత్తంలో పన్నులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించి వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. పన్నులు చెల్లించని వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా పన్నులు చెల్లించే విధానాన్ని అమలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలిగిందని కృష్ణతేజ తెలిపారు. పట్టణ ప్రాంతాల మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పంచాయతీ సెక్రటరీలకు పదోన్నతుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసినట్లు, పెండింగ్లో ఉన్న పదోన్నతులను కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వి శాంతకుమారి మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 82 కోట్ల రూపాయలు పన్ను వసూళ్లు జరిగినట్లు తెలిపారు. గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మిగిలిన పన్నులు వసూళ్లు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమీక్షలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీసీఈఓ వివి లక్ష్మణ్, డిఎల్పిఓ ఎం నాగలత, డిఎల్డిఓలు పి వీణాదేవి, ఏ స్లివారెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ అభివృద్ధి అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జీజీహెచ్ వైద్య కళాశాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జరిగింది. వైద్య విద్యార్థులు అవగాహన ర్యాలీ చేశారు, మానవహారం నిర్వహించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రజల్లో క్షయవ్యాధి పట్ల సమగ్ర అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని, క్షయవ్యాధి నిర్మూలనకు వైద్య విద్యార్థులు మరియు ప్రజల భాగస్వామ్యం కీలకమని డాక్టర్ కెవి శివప్రసాద్ పేర్కొన్నారు. సమాజంలో క్షయవ్యాధిపై అపోహలను తొలగించి ముందస్తు జాగ్రత్తలు మరియు సమయానుకూల చికిత్స ద్వారా టీబీని పూర్తిగా నివారించవచ్చని ఆయన సందేశం ఇచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ధవళేశ్వరంలోని రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ వద్ద అవగాహన ర్యాలీ మరియు మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ వివి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహించారు. 2వ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రజల్లో క్షయవ్యాధి పట్ల చైతన్యం కల్పించే నినాదాలతో ర్యాలీ చేశారు. క్షయవ్యాధి వ్యాప్తి కారణాలు,
నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలు, పూర్తిస్థాయి చికిత్స అవసరం, రోగుల పట్ల సమాజ దృక్పథం, క్షయవ్యాధి నిర్మూలనలో వైద్య విద్యార్థులు, ప్రజల పాత్ర వంటి ముఖ్య అంశాలపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగ బోధనా సిబ్బంది ప్రొఫెసర్ డాక్టర్ బి శ్రీనివాస్ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ సురేంద్రబాబు, డాక్టర్ ఆర్వివి సత్యనారాయణ, రమాదేవి, డాక్టర్ భరత్, ఎస్ఆర్ కళాశాల సిబ్బంది, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రిలో కారు బీభత్సానికి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మద్యం, మత్తు పదార్థాలు సేవించడం యువతకు మంచిది కాదని హితవు పలుకుతున్నారు. అవగాహన కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ప్రమాదాలకు గురి చేయడం వంటి నేరాలకు పాల్పడవద్దని పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు మద్యం సేవించిన యువకులు ఈ సూచనలను, ఆదేశాలను పట్టించుకోవడం లేదు అంటే అవును అనే సమాధానం ప్రతిధ్వనిస్తుంది. ఎన్ని తనిఖీలు చేసినా, గస్తీని ఎంత ముమ్మరం చేసినా కొందరు దురలవాట్లు మారడం లేదు. పైగా యంత్రాంగాన్ని సవాలు చేసే విధంగా ఉన్మాదంగా రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను వేగంగా నడుపుతున్నారు. శనివారం రాత్రి ఒక వ్యక్తి కారుతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. రాజమహేంద్రవరంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నగరంలోని తాడితోటకు చెందిన నల్లి విజయ్ కుమార్ 22న అర్ధరాత్రి మద్యం మత్తులో కారు నడుపుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కూలీలను ఢీకొనగా వారిలో ఒకరు అక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం పాత సోమాలమ్మ గుడి వీధిలోని హోటల్ వద్ద మరో ఇద్దరిని ఢీకొన్నాడు. ఒకరికి గాయాలయ్యాయి. తర్వాత ఏవి అప్పారావు రోడ్ హైవే కోడెల వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం లాలా చెరువు కోడెల వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొనగా ఒకరికి గాయాలయ్యాయి. అక్కడ కారు ఆగిపోవడంతో వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని జనసేన నాయకులు అన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద మీడియా సమావేశం జరిగింది. జనసేన నాయకులు అడపా శ్రీనివాసరావు, వేగిశెట్టి రాజు, తోట రామకృష్ణ, గంటి రాజు తదితరులు మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగుపెట్టిస్తున్నారని, ఎక్కడా ఎటువంటి అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. బత్తుల, ఆయన సతీమణి వెంకటలక్ష్మిపై పదే పదే అసత్య ఆరోపణలు చేస్తున్న వారికి చిత్తశుద్ధి ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. బత్తుల వెంకటలక్ష్మి పట్ల అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం చేతకాని మాజీ ఎమ్మెల్యే 40 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ వారిపై ఆరోపణలు చేస్తే మాత్రం ఊరికినేది లేదని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, ముక్కా రాంబాబు, ముక్కా జయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం,
మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత ఉందో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ను ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే చెరువుల్ని మినిమం లోతు చేయడం తప్పు కాదు. మినిమం లోతు కాకుండా కొన్ని ఊర్లో రాజనగరం మండలంలో తాటి చెట్టు లోతు తవ్వేశారు. కావాలితే వెళ్ళి మీ విలేకరులు చూడండి. కాబట్టి ఇవాళ తెలుగుదేశానికి అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా అలాగే కూటమికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంతో కాదు. 40 మంది వాళ్ళు ఉంటే 50 మంది మేమున్నాం. ఈ 40 మందికి కూడా గవర్నమెంట్ పథకాలు ఏ పథకాన్ని కూడా ఆపకుండా ఆరోగ్యశ్రీ 18 కోట్లు పంచిపెట్టారు. అలాగే ఇళ్ల స్థలాలకు అప్లికేషన్లు ఇచ్చారు, కార్డులకు ఇచ్చారు, పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి పథకాన్ని కూడా ప్రభుత్వం పార్టీ ఫీలింగ్ పెట్టొద్దు. అదే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారు చాలా ఎక్కువ ఇళ్ల స్థలాలు కానీ ఏవైనా కానీ. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినే పేరెట్టి పిల్లగల స్థామత ఉందండి ఆవిడకి. అంటే ప్రతి గడప ఎక్కుతుంది దిగుతుంది, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆవిడ విమర్శించారు, ఆ రోజే వాళ్ళ దిగజారిపోయారండి. మొన్న ఎలక్షన్లో 34,000 ఓట్ల మెజార్టీతో వచ్చారు. ఆవిడని ఎప్పుడైతే విమర్శించారో వచ్చి ఎలక్షన్లో 64,000 ఓట్ల మెజార్టీతో ఈరోజు వీళ్ళు గెలడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా శెట్టి బలిజా సంఘం ఉభయ రాష్ట్రాల గౌరవాధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి 18 రకాల హారతులు ఇచ్చారు. జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా జరిగిన జాతరలో పిల్లి సుబ్రహ్మణ్యం దంపతులు అమ్మవారికి 2 లారీలకు పైగా పువ్వులు తెచ్చి సమర్పించారు. అమ్మవారికి చీరను కూడా అందజేశారు. యువ నాయకులు పిల్లి సిరిబాల కుటుంబ సభ్యులు హాజరై అమ్మవారికి హారతులు ఇచ్చారు. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామం శ్రీ శ్రీ గండిపోసమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో శ్రీ 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 గండిపోసమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో ఊరేగింపు వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు కోలమూరు గ్రామ పెద్దలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. రాజమండ్రి లాలా చెరువు సెంటర్లో ఉన్న దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి శెట్టి బలిజా సంక్షేమ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేదల విద్యాభివృద్ధికి ధనాన్ని వెచ్చించిన దొమ్మేటి వెంకటరెడ్డి
వారి కోసం విద్యా సంస్థలు, వసతి గృహాలు నిర్మించి స్కాలర్షిప్లు అందజేశారని రాష్ట్ర సిట్టి బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సానబోయిన రామారావు కొనియాడారు. దొమ్మేటి జయంతిని పురస్కరించుకుని సోమవారం లాలాచెరువు సెంటర్లో ఉన్న దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి శెట్టి బలిజ సంక్షేమ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర శెట్టి బలిజ సంక్షేమ సంఘ అధ్యక్షులు మట్టపర్తి సత్యనారాయణ, నాయకులు గెద్దాడ కృష్ణ, బత్తిన ఏడుకొండలు, బొక్క సత్య, వెంకట ప్రతాప్, పిల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర సిట్టి బలిజ సంఘం సారథ్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా అంటే గవర్నమెంట్ అన్ని ఆఫీసుల్లోనూ నిర్వహించాలనేసి ఒక జీవో ఇవ్వడం చాలా ఆనందం. సిట్టిబల్లీలు అందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాజమండ్రి 49వ వార్డులో అధ్వాన పారిశుధ్యానికి నిరసనగా నిరాహార దీక్ష చేస్తానని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, క్వారీ గోతుల వద్ద ఫెన్సింగులు ఏర్పాటు చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. రాజమండ్రి క్వారీ ప్రాంతం 49వ వార్డులో అధ్వానంగా ఉన్న పారిశుధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, లేకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు హెచ్చరించారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ రామలింగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద ప్రజలు, రెక్కాడితే కానీ డొక్కాడని పేద కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారని, అలాంటి వార్డుల్లో ఏ వీధిలో చూసినా కాలువల్లో మురుగు తొలగించడం లేదని, పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని చెప్పారు. ఏదో ఒకరోజు క్వారీ ప్రాంతంలో నిరాహార దీక్ష చేస్తామని, అప్పటికి అధికారులు పట్టించుకోకపోతే తాను నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటానని బర్రే కొండబాబు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం నాగేశ్వరరావు, సంగపు నాని, బి జనార్దన్, జుత్తుక దేవి, గారా నాగమణి తదితరులు పాల్గొన్నారు. వార్డు మీద రివ్యూ పెడతామండి. ఈ 10 రోజులు అయిన తర్వాత ఒకరోజు క్వారీ మార్కెట్ సెంటర్లో లేకపోతే క్వారీ ఏరియాలో ఎక్కడో చోట దీక్ష అనేది పెడతాం, ఒకరోజు నిరసన దీక్ష. అది అయిన తర్వాత అప్పటికీ కానీ పూర్తిగా మా 37 మంది శానిటేషన్ వర్కర్స్ని కానీ ఇవ్వకపోతే వెంటనే ఏ రోజు ఏదన్నా చెప్పకుండానే ఆమరణ నిరాహార దీక్ష పెట్టడానికి నేను సిద్ధమయ్యానని చెప్పేసి తెలియజేస్తున్నాను. చెత్త వెంటనే చెత్త వెంటనే చెత్త వెంటనే చెత్త వెంటనే చెత్త వెంటనే. శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి రథోత్సవం జరిగింది. శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలలో భాగంగా కోలాహలంగా అమ్మవారి రథోత్సవం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై రథోత్సవానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రథోత్సవ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా కోయ నృత్యాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, తీన్మార్, కోలాటం, పగటి వేషాలు, విద్యుత్ దీపాలంకరణ, విశేష అలంకరణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉగాది జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా, విజయవంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకటప్పారావు, బోని ఈశ్వరి, మల్లపురెడ్డి వరలక్ష్మి, కొరగంటి త్రినాథ్, కెల్లా జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరి చంద్రశేఖర్, తొర్లపాటి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్ అఫీషియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు. రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి జాంపేట శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో
ప్రతి సోమవారం అన్న సమారాధన జరుపుతున్నారు. సోమవారం దాతలు వాసంశెట్టి రామకృష్ణ, శ్రీమతి సత్యవతి వారి కుమారులు హేమంత్ చేతుల మీదుగా సుమారు 200 మందికి అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, ధర్మకర్తలు ర్యాలి వెంకటరమణ, సూర్యభాస్కరం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి రచయిత, సంగీత దర్శకులు కలగ కృష్ణమోహన్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దాదాపు వారివి 50 పైచిలుకు పాటలు పాడారని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రాకా సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి జీవి రమణ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సభ్యులు ఎం రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 మంది ఐపీఎస్ అధికారులను ఉత్కృష్ట సేవా పథకాలకు ఎంపిక చేయగా వారిలో మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఎంపిక కావడం మన జిల్లాకు గర్వకారణమని కాపునాడు అధ్యక్షులు గుదే రఘునరేష్ పేర్కొన్నారు. రాజమండ్రి అర్బన్ పోలీస్ జిల్లాలో ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని, శాంతి భద్రతలు కాపాడుకోవడంలోనూ, నేరాలు అదుపు చేయడంలోనూ, ప్రజలకు శాఖాపరంగా సేవ చేయడంలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో డిపార్ట్మెంట్ సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుందని తెలియజేశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో గుదే రఘునరేష్, ముమ్మిడి వీరబాబు, దేశినీడి రాంబాబు, దేవకివాడ చక్రపాణి, నలంశెట్టి వీరబాబు, ఇమిడిశెట్టి దుర్గాదేవి, గోపిశెట్టి విజయలక్ష్మి, రుద్ర దుర్గప్రసాద్, పసలపూడి లక్ష్మీనారాయణ, సియాద్రి నాగభూషణం, కోరుమిల్లి నాయుడు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీజీహెచ్ వైద్య కళాశాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, వైద్య విద్యార్థుల అవగాహన ర్యాలీ, మానవహారం. రాజమండ్రిలో ఒక ఉన్మాది కారుతో బీభత్సం, ఒకరు మృతి, పలువురికి గాయాలు. గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను వసూళ్లే ప్రధాన ఆధారం. కమిషనర్ విఆర్ కృష్ణతేజ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.